భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నెంబర్ 1 ప్లేస్లోకి ఎగబాకింది. చైనా దేశాన్ని కూడా ఎడమ కాలుతో ఎగిరి తన్ని భారత్ ముందు వరుసలో వచ్చి నిలబడింది. ఇక భారత్ని తలదన్ని ముందుకొచ్చే దమ్ము ఎవరికి లేదు. 142 కోట్ల జనాభా ఉన్నారు భారతదేశంలో అనేది ఐక్యరాజ్య సమితి అంచనా. ఎందుకంటే 2021 సంవత్సరంలో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఆ తర్వాత తీసిన శాంపిల్స్ సర్వే ప్రకారం జనాభా ప్రస్తుతం భారతదేశం 142 కోట్లు. ఇంకా పెరుగుతూనే ఉంది, ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. 170 కోట్ల దాకా ఈ విజృంభణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ మన దేశంలో చాలా రంగాల్లో స్వయం సమృద్ధి లేదు. విదేశాల నుంచి వస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు మెరుగ్గావు. కొన్ని రంగాల్లో అయితే చేయగలిగింది ఏం లేదు. భారతదేశంలో చమురు నిల్వలు లేవు, దిగుమతుల మీద ఆధారం తప్పదు. దేశంలో అవసరమయ్యే మొత్తం డీజిల్ పెట్రోల్లో 86% దిగుమతులే. ఆ మిగిలిన 14% కొన్ని మైన్స్ బాంబే హైలోనో, అస్సాంలోనో, కేజీ బేసిన్లోనో అక్కడక్కడ కొద్దిగా ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో కూడా భారత్కి పెద్ద ఎత్తున ఇంధనం దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రతి సంవత్సరం ఇంధన దిగుమతులకే 12 లక్షల కోట్ల రూపాయల భారతదేశం విదేశాలకు చెల్లిస్తూ ఉంది. తప్పదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతానికి ఈ వాహనాలన్నీ కూడా ఈవీలోకి మార్చడానికి కూడా భారతదేశంలో అనువైన పరిస్థితులు లేవు. అలాంటి వాహనాలు చాలా కంపెనీలు తయారు చేస్తున్నా ఆ బ్యాటరీ టెక్నాలజీ మాత్రం చైనా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ లిథియం బ్యాటరీలు ఈవీ వాహనాల్లో ప్రధానంగా ఎక్కువగా ఖర్చు అయ్యే ఈవీలో ఎక్కువగా ఖర్చు అయ్యే లిథియం అయాన్ బ్యాటరీస్, ఆ టెక్నాలజీ చైనా నుంచి అందిపుచ్చుకోవాల్సి వస్తూ ఉంది. చైనా కంపెనీలు తయారు చేసిన బ్యాటరీలు వాడాల్సి వస్తూ ఉంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక బాంబు పేల్చారు. భారతదేశం ప్రతి సంవత్సరం 88 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంది. 72 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎగుమతి చేస్తాం. ఇవన్నీ షిప్పింగ్ ద్వారా జరుగుతాయి. ఎక్కువగా ఫ్లైట్స్లో ఎక్స్పోర్ట్ అయ్యి చాలా విలువైన వస్తువులు మాత్రమే, ఆభరణాలు లాంటి ఎక్స్పోర్ట్ అవుతాయి. మిగతా అన్ని షిప్పింగ్ ద్వారానే జరగాలి. అయితే భారతదేశంలో ఎగుమతులు దిగుమతులు అన్ని షిప్పులు కూడా విదేశాలకు చెందినవే. ఇంత పెద్ద దేశం కనీసం సరుకు రవాణా చేసే షిప్పులు కూడా తయారు చేసే పరిస్థితి లేదు. షిప్ యార్డులు కొన్ని ఉన్నాయి, హిందుస్థాన్ షిప్ యార్డు, అవన్నీ ఏదో సైన్యానికి సంబంధించినవి కొన్ని చిన్న చిన్న సరుకు రవాణా తయారు చేసుకుంటూ ఉన్నాయి. పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీలన్నీ ఎక్కడెక్కడో సింగపూర్లోనో, లండన్లోనో, జపాన్లోనో తయారైన షిప్లే. షిప్పింగ్ కంపెనీలు కూడా ఆయా దేశాలకు చెందినవే. భారతదేశం ఏటా వస్తువుల ఎగుమతి చేయడానికి అవసరమైన షిప్పుల కోసం 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. కనీసం షిప్పులు కూడా తయారు చేసుకోలేమా? సరుకు రవాణా షిప్పులు కూడా తయారు చేసుకోలేమా? యుద్ధ విమానాలు అంటే దాని టెక్నాలజీ రోజు రోజుకు మారిపోతూ ఉంటుంది. కాబట్టి రఫేల్ లాంటి యుద్ధ విమానాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు అనడంలో కొంతవరకు సమర్థించవచ్చు. సరుకు రవాణా షిప్పులు కూడా తయారు చేసుకునే పరిస్థితి లేకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మోదీ విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. మరి ఈ కాలంలో భారతదేశంలో అతి భారీ రవాణా నౌకల తయారీ కేంద్రాలు ఎన్నొచ్చాయి? ఇప్పటికైనా అలాంటి ప్రయత్నం జరుగుతూ ఉందా అనే దాని మీద బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన షిప్పుల తయారీలో మంచి పేరున్న సంస్థని ఆంధ్రప్రదేశ్ తీరంలో కొత్తగా వస్తున్న ఓడరేవులు రామాయంపట్నం కానీ, మచిలీపట్నం కానీ, ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్లో ఉన్నటువంటి కృష్ణపట్నం కానీ, కాకినాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో, తర్వాత మూలపేట ఈ ప్రాంతాల్లో భారీ షిప్పుల తయారీ కర్మాగారాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తాం. అదే కనుక ఫలిస్తే ఏటా భారతదేశం నుంచి 1,00,000 కోట్ల విలువైన
షిప్పులు, సరుకు రవాణా షిప్పులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ లక్ష్యాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నెరవేర్చబోతా ఉన్నారా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.